మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఆయన రాజకీయాల్లో తలపడిన బడా నాయకుడి వారసుడు ఎమ్మెల్యే కావాలన్నది ఆయన డ్రీమ్. మొన్నటి ఎన్నికల్లో పోటీకి విశ్వ ప్రయత్నం చేశారు, కానీ పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదు. తండ్రిని కాదని కొడుక్కి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎంపీగా బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారట ఆ యువనేత. పార్టీలో మొన్నటిదాకా పెద్ద పోస్టులో ఉన్న ఆ పెద్ద ఆయన కోరిక నెరవేరుతుందే? ఆయన తనయుడి కోరికను పార్టీ తీరుస్తుందే? పోచారం భాస్కర్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు, సీనియర్ నాయకుడి పొలిటికల్ వారసుడు భాస్కర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో బాన్సువాడ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకున్నారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. భాస్కర్ రెడ్డికి కాకుండా తండ్రి పోచారానికి మళ్లీ టికెట్ ఇచ్చారు. అధినేత నిర్ణయాన్ని కాదనలేక భాస్కర్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు. అయితే ఎలాగైనా ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్న భాస్కర్ రెడ్డి మనసు పార్లమెంట్ ఎన్నికల వైపు మళ్లింది. ఇప్పుడు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఈసారి పోచారం భాస్కర్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు పార్టీ శ్రేణులు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ బీబీ పాటిల్పై పార్టీలో సదభిప్రాయం లేదని, ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వొద్దనే వాదనలను గులాబీ పార్టీ నేతలు వినిపిస్తున్నారు. భాస్కర్ రెడ్డికి జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే యూత్ మొత్తం పార్టీకి సపోర్టుగా నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా అధిష్టానానికి సంకేతాలిస్తున్నారట. మరోవైపు తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా తెర వెనుక పావులు కదుపుతున్నారు. తన రాజకీయ వారసుడికి బాన్సువాడ ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు పోచారం. కానీ సిట్టింగులకే ఛాన్స్ అన్న అధినేత నిర్ణయంతో సీనియర్ ప్రయత్నాలు ఫలించలేదు. బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడంతో ఈసారి అవకాశాన్ని తీసుకుని ఎంపీగా తన తనయుణ్ణి చూడాలన్న పట్టుదలతో ఉన్నారట పోచారం శ్రీనివాసరెడ్డి. పార్లమెంటు నియోజకవర్గ మీటింగులో కూడా అనుచరులు, పార్టీ క్యాడర్ ద్వారా అధిష్టానానికి తన వాయిస్ వినిపించారట పోచారం. ఇప్పుడు భాస్కర్ రెడ్డికి జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా తన తనయుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకుంటే తన రాజకీయ వారసుడిగా ఎలివేట్ చేసినట్టవుతుందని భావిస్తున్నారు సీనియర్ లీడర్ పోచారం. ఆ దిశగానే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. బాన్సువాడలో ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా భాస్కర్ రెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. అధిష్టానం టికెట్ ఇస్తే ఎంపీగా పోటీ చేస్తానని బాహాటంగానే చెప్పారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ప్రజలకు అందుబాటులో ఉండరన్న అభిప్రాయం బలంగా ఉంది. అందుకే పార్టీ శ్రేణుల్లోనూ ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది. 2 సార్లు ఎంపీగా గెలిచిన పాటిల్కి మూడోసారి ఛాన్స్ ఇస్తే గెలవడం కష్టమేనన్న భావనతో ఉందట పార్టీ అధిష్టానం కూడా. పైగా బీబీ పాటిల్ తెలుగు మాట్లాడలేరు. ఆయన కేవలం బిజినెస్ల కోసమే ఎంపీ అయ్యారన్న ప్రచారం ఇంటా బయట ఉంది. అందుకే ఆయన్ని మార్చడం ఖాయమన్న ప్రచారంతో టికెట్ కోసం పోటీ పెరిగింది. ఈసారి పోచారం భాస్కర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయి. మరి ఈ యంగ్ లీడర్ కోరిక ఈసారైనా తీరుతుందా?